హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ కార్. అవును, ఫస్ట్ కండిషన్స్ అదే చెప్తా. ఇప్పుడు ఒక్కసారి కార్లకు ఎక్కిననుకో, రేపు మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ అయ్యేంత వరకు అల్లకెళ్ళి బయట దిగద్దు. ఓకే, ఒకటి వేదన రెండు వేదన ఇప్పుడు చూసుకొని కాలు పెట్టరు. ఫస్ట్ చెప్తున్నా సరే. మొత్తం అల్లనే ఉండాలి, తినుడాలనే పండుడాలనే పోవడాలనే నీకు ఏదైనా ఉన్నా కానీ అల్లకెళ్ళే కానీ ఇప్పుడు తర్వాత తలనిగా బయటికి పోవచ్చు, అంటే అల్లకెళ్ళి ఉండి బయటికి పోవచ్చు. మన ఇప్పుడైతే సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్లకు అయితే ఎక్కేసినాం. ఎవరెవరు కాలకృత్యాలు తీర్చుకోవాలో వాళ్ళు అయితే తీర్చుకొని ఎక్కిర్రు. సో ఇప్పటికే మన ఛాలెంజ్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు చూడొచ్చు, సన్సెట్ కూడా అయిపోయింది. ఇంతకుముందు డ్రోన్ షాట్స్ అలా చూసారు కదా. సో కొద్దిగా చీకటి అవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ నైట్ ఏ విధంగా గడుస్తుంది అనేది చూద్దాం. ఆల్రెడీ మాకు కొత్త ఏం కాదు కార్లలో తిరుగుడు, ఇంత ముందు కూడా ఉన్నాం. కాకపోతే కండిషన్ ఏంటిదంటే బయటికి దిగదు. మనకి ఏదైనా ఫుడ్ కావాలన్నా సరే కార్ దాకా రావాలి. అదేనమాట మెయిన్ ప్రాబ్లం. ఇంతకుముందు మన కార్లో సర్వైవ్ అయినప్పుడు మనకి ఏదైనా ఒంటేలు వచ్చినా రెండు వచ్చినా కానీ దిగిపోయినాం, అంతా నడిచిపోయింది. ఏదైనా ఫుడ్ కావాలనుకుంటే ఆగినాం, తీసుకొని తిన్నాం, నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఇందులో ఏంటిదంటే మనకైనా ఫుడ్ కావాలన్నది కార్లకే రావాలి. ఒకవేళ ఒకటో రెండో వచ్చినా కానీ వాడి దిక్కు డోర్ తీసుకొని కానీ ఇచ్చేసేయాలి. అదే అన్నమాట పరిస్థితి. సో ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకే చేద్దాం. కానీ శేఖర్ను బయటికి దియనికి ఇలా పెట్టుకున్నాను, ఎందుకంటే కెమెరా తోటి షార్ట్ తీస్తాడు. మనకేమైనా ఫుడ్ ఐటమ్ కావాలంటే నీకు ఒక్కనికి ఎక్స్క్యూజ్ రే. ఏ లేదు, వానికి కూడా ఎక్స్క్యూజ్ లేదు, ఇవ్వడానికి లేదు. ఏమైనా కావాలనుకుంటే డ్రోన్ షాట్లకి వెళ్ళి తీసుకుందాం షాట్. ఫుడ్ రావాలి ఇళ్ళకి, వస్తేనే తినుడు, లేకపోతే ఎండు. ఓకే, అరే నీకు కూడా ఎక్స్క్యూజ్ లేదు, నవ్వుడు కాదు. ఏమద్దు, డ్రోన్ తోటి తీసుకుందాం. డ్రోన్కి ఇట్లా పంపించేసి మళ్ళీ చేతిలో తీసుకుంటే అయిపోయాయి. ఇవరకు తీసుకోలే. చాలా ఇప్పుడైతే మూవ్ అవుతున్నాం. ఇక రోడ్ల పంట తిరుగుదామన్నా బాగానే ఉంది. మొత్తం మక్కలు ఒడ్లు పోసిర్రు. ఇటు సైడ్ మంచిగా ఉంటుందేమో, ఇటు వస్తే మొత్తం మీరు డ్రోన్ షాట్లలో చూసారు మొత్తం కబ్జీ. సో ఇప్పుడైతే ఎటు పోదాంరా? చాయ్ కార్లకు వాళ్ళు తెచ్చేయాలి. ఎవడు వీడు కార్లో కూర్చొని రమ్మా. ఇంతవరకు పెద్ద పెద్ద కార్లు వచ్చిన నన్ను వీలు లేదు, వీళ్ళు ఆల్టో పట్టుకుని వచ్చి రమ్మంటారు. మనం మన ఛాలెంజ్ స్టార్ట్ చేసి దగ్గర 1.5 hour అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ చీకటి అయితే అయిపోయింది. సో అలా వెళ్తూ ఉన్నాం. వానేం కొట్టలేదు, అయినా సరే చల్లగా ఉంది వాతావరణం అంతా. ఇప్పుడు ఒక హైవే మీద పోతున్నాం మెల్లగా. ఈ రోజు రాత్రి ఎట్లా గడుస్తుంది ఏం కథ అని చెప్పేసి. గ్లాసులు దించుతానేమో చల్లి పెడుతుంది, గ్లాసులు దించకపోతేనేమో డింపా బాంబు పెడుతున్నా. కాదు, ఏసీ వేసుకుంటే అవుతుంది. నువ్వేనట గ్లాసులు తిన్నా కూర అన్నట్టు చలి పెడుతుంది. గ్లాసులు పెడదామంటే ఎప్పుడెప్పుడు ఎత్తాడో అర్థం అవుతుంది. ఏ లేదు అట్లాని కాదు, కానీ ఏసీ అయితే ఏసీ వాళ్ళకి పడది. ఫస్ట్ ముగ్గురికి పడదు, మా ముగ్గురికి. నీకు ఒక్కరికి పడుతుంది, అన్నకు పడది, నాకు పడది, నాకు కూడా పడుతుంది. మీకోసం నీ గురించే మరి. అబ్బా 24 డిస్ట్రిక్ట్ కవర్ చేసి 24 hours 24 డిస్ట్రిక్ట్ కవర్ చేసినప్పుడు ఎవరు పని చేయమన్నారు? సరే కాదు, ఎప్పుడే సాంజాన గ్లాసులకి చల్లనే ఉంది అవతల. అది అన్నకు పడది ఏసీ పడదు అన్నకి. బయట చల్లనే ఉంది, ఏసీ వేసుకున్నాం అనుకో అది వస్తుంది. అది తొందర వస్తుంది మనకు వేడికి ఇబ్బంది. అదే మన పోనీకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రివెంజ్ ఛాలెంజా?
సో విజయవంతంగా మనం ఈ రాత్రిని గడపాలి కార్లా. ఈ ప్రయాణం సక్సెస్ అయ్యి మనం గడపగలిగినామంటే నెక్స్ట్ 24 hours చేద్దాం. 24 hours ఇన్ కార్. అది సక్సెస్ అయితే 36 hours ఇన్ కార్, 48 hours ఇన్ కార్, 7 days ఇన్ కార్. 7 days ఇన్ కార్కి వెనక ఒక సెటప్ చేసుకోవాలి, 1-2 ఓవర్స్. అన్నా మన దాంట్లో మన బండ్లా ఉన్నాయి కదా కార్లో చాక్లెట్లు అప్పుడు చేసినాం కదా, ఇగో చాక్లెట్ అట్లనే ఉన్నాయి. వేసుకుందాం మంచుకోటి. ఇయ్యాలా? అన్నీ తినడు కావచ్చు. తినగానే తినా తీసుకున్నావా? తీసుకున్నా చాక్లెట్. కర్రీ వచ్చిందేమే. ఏ కాదు కర్రీ కాదు, చాక్లెట్ చాక్లెట్. ఈ కారు 4 కూడా సరిపోతలేదు. నీ ఒక్కనికే సరిపోతుంది. ఇక ఆయన కనడే పడాడు, నేను ఇట్లా వచ్చింది అనుకో. అట్లా ఏడంటారు అని ఫస్ట్ చెప్తున్నాడు. వేర్ ఈజ్ డింపీ? లేడు లేడు డింపీ ఇక లేడు. ఇప్పుడైతే పోతూ పోతూ ఒక దగ్గర ఐస్ క్రీమ్ బండి అయితే కనబడది, అక్కడ కుల్ఫీలు అయితే తీసుకుంటున్నాం. దీని కూడా పోదాం. కార్లకి వెళ్ళి దిగుడు అయితే లేదు, కూరగా మొత్తం సాగి తీసుకో అడిగి నువ్వే అందుకోవాలి. నీకు అంతదారా ఎవరికి అంతే ఇద్దరికంత. ఆయన తంబాకేసిండు, అది తీసి ఐస్ క్రీమ్ వేసి ఇస్తాడు. అన్నకే రావాలి. నా ఐస్ క్రీమ్ ఇందులో ఏమేమి వేసిండే మిల్లో కారగాల మీద ఏమేమి ఉన్నాయి, జెల్లీ, కిస్మిస్, స్ట్రాబెర్రీ. ఏదో నాకి నేను చూసిన కూర అరే కూర నువ్వు తిన్నావు కదా, నేను ఇచ్చేసి తీసుకో. పూలు పక్క తీసుకొని తింటావు కానీ ఐస్ క్రీమ్ ఏమైంది? పూలు పక్క తీసుకుంటే వాడు తనలాడి పక్క పెడితే పూలు పక్క తీసుకొని తిన్నాడు. అది పూలు పక్క. ముందుకే ఐస్ క్రీమ్ తిన్నాం. కొద్ది దూరం జర్నీ చేసిన తర్వాత మాకు రోడ్డు పక్కకే సమోసాలు కనబడ్డాయి. గరం సమోసాలు అయితే ఇప్పుడు వేసేస్తున్నాం. ఇక పేమెంట్ డన్. సో అప్పుడు మనం ఐస్ క్రీమ్ అయితే తిన్నాం, దాని తర్వాత సమోసాలు తిన్నాం కదా. సమోసాలు తిన్న తర్వాత నుంచి ఘోరంగా దూపు అవుతుంది. సిద్దిపేటలో ఒక కొన నుంచి ఇంకొక కొన దాకా వచ్చినాం. ఎక్కడ వాటర్ బాటిల్ దొరుకుతుందని తీసుకుందాం అని చెప్పేసి ఎక్కడేం దొరకలేదు. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత మనకు ఫుట్పాత్ పక్క పొంటే ఒక చెరుకు రసం బండి అయితే కనబడ్డది. ఇప్పుడు అక్కడ చెరుకు రసం అయితే తీసుకుంటున్నాం. మేము చేసిన మిస్టేక్ ఏంటిదంటే మన కార్లో ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ ఒక క్యాను విత్ జగ్ అయితే ఉంటుండే. ఇలా అదే లేదు, అదే మిస్టేక్ అయింది. నైట్ డిన్నర్ వరకు అయినా సరే మనం బాటిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నైట్ డిన్నర్ వరకు అయినా సరే మనం వాటర్ బాటిల్స్ అదే సెట్ చేసుకోవాలి, లేకపోతే కష్టమే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మన చెరుకు రసం అక్కడ రెడీ అవుతుంది, అది తాగి వెళ్ళిపోదాం. అన్నా ఇప్పటిదాకా సమర్థనంగా అది ఎన్ని ఆగుండే చెరుకు మొత్తం జారింది. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే అల్లం వేస్తాడు మంచిగా, అల్లం ఉంటుంది, సూపర్ ఉంటుంది. చూడరా దూపైందంటే చల్ల పడ్డది మంచిగా. ఇప్పుడు రంది లేదు, మళ్ళీ తిరుగుతాం. ఒక గంటన్నర అటు ఇటు తిరుగుతాం డిన్నర్ టైం దాకా. డిన్నర్కి ఏమైనా సెట్ చేసుకుంటాం. దానికంటే ముందు వాటర్ బాటిల్ సెట్ చేసుకోవాలి. ఆన్లైన్ ఆర్డర్ పెడదామా? తెచ్చిస్తారు కదా, ఏడుంటాడు. వాటర్ కాదు, ఫుడ్ వస్తుంది. దాంతో వాటర్ కూడా వాటర్ తెచ్చిమంటే తెచ్చిస్తారు. వాటర్ కూడా దాని లేకున్నా
బెస్ట్ పని పోదాం కార్లో తిందాం వండుడు కలవదు ఇలా మళ్ళీ ఇప్పుడు ఏదైనా టిఫిన్ లెక్క తిందామంటే నార్మల్ దోశను అదో ఇదో మా దొరుకుతుంది కానీ అవి తింటే పసు ఉండదు అంత సమరు సో ఇప్పుడైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అంతాక్షరి అయితే ఆడబోతున్నాం. సో ఎప్పటిలాగానే కూరగాంతో అయితే స్టార్ట్ చేస్తున్నాం. కూర ఆగా సి ఆయనకు మనకి చెప్పు సి అంట ఆయనకి సి తోడేముంటది సా సి అని పడుకోవచ్చు సి ఏ తెలుగు సి కొత్తగా తెలుగులా అట్లా సే సో సి సౌ పాట అయ్యా గుర్తుకొత్తలే సామే అనుకో కొట్టుడే 1 minute అంతే వేరేటోళ్ళు వాడింది వాడద్దు. ఎంతసేపు ఆడతావు అదే ఎంతసేపు ఆడినా రానే వస్తుంది. 2 సార్లు అది ఎంతసేపు ఆడినా రానే వస్తుంది. 1 గంట కొట్టినాక ఓరి నాయనో రాకపోయారు దావతే ఇస్తారే మరి హరి 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 దేవుడా ఎడికోబోతుంది లిరిక్స్ అవి ఏదన్నా అంటారు అర్థం దేవుడు గారు దేవుడు రోనా దేవుడు శేఖర్ డా పాడు గజ్జాలా పాడు దా మీద పాటలేం లేవు లేవా స్కిప్ వేరే వేరే స్కిప్ ఏముండదు అదే లిరిక్ లో వేరేది చెప్పాలి నా మీద డమ్మారే డమ్మా 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 డమ్ డమ్ డమ్మారే 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 నా మీద ఇంకోటి చెప్పాలా అది గుర్తుకొచ్చినా చెప్తా నీకు అరే పాస్ డా దానే మళ్ళా నీకు అదే వానికి డా ఇట్లాను నేను లెక్క టైం లెక్క కొట్టు కొట్టాలి ఇప్పుడు డియాలో డియాలో పాట పాడండి అర్థమవుతుంది కాదు పాట కాదు ఏదో ఉంటుంది చూడరా దానిలా డియాల్ డియాల్ డియాలో డియాల్ ఇప్పుడు కాదు మధ్యలో ఉంటుంది మధ్యలో ఉంటుందా మధ్యలో ఉంటుంది డింగి చికా డింగి చికా డింగి చికా డింగి చికా అదేనా డింగి చికా డింగి చికా డింగి చికా డింగి చికా ఏదో హిందీ సాంగ్ తెలుగు సాంగ్ పాచు పాచు పరదేశి నేను పార నుండి వచ్చేసాను డింగి చికా డింగి చికా డింగి చికా డింగి చికా మరి గుర్తుకొస్తున్నాయి హిందీ సాంగ్ లో ఇట్లనే ఉంటది లుంగి డాన్స్ అది లుంగి డాన్స్ డింగి డాన్స్ కాదు ఏదో ఉంటది డింగి చికా డింగి చికా హిందీ సాంగ్ ఉంటది జింగి చికా అది కాదు నువ్వు ఆ పాట కాదు అయిపోయింది అది అంతే ఉంటది డింగి చికా డింగి చికా డింగి చికా డింగి చికా ఇదే కావచ్చు ఇదే సాంగ్ హిందీ హిందీ అలా బాసు బాస్ పరదేశం అంటే నీకు తెలుగులోకి వచ్చిన ఫస్ట్ అయిపోయింది టైం అయిపోయింది అయిపోయిందా సాంగ్ వచ్చిందా నేను పటపట దర్శనం ఆడే మూడు అదే నాకు అందుకే అవుతలే నేను రాలే ఇటు గుంజుగిళ్ళకు వీళ్ళు మధ్యలో 6 5 4 ఆగు 2 ఇట్లా ఒకటే 1 దాని అడు ఎయిరి వస్తలేదు ఉన్నాడా నేనైతే ఒకటే కొట్టినరా నేను ఒకటే కొట్టినా ఎవరు పాడేది ఇప్పుడు నువ్వే కా అయిపోయిందిగా మిస్ అయింది కొట్టినాం కా గుర్తుకొత్తలేదు కారం పొడి ఎర్ర ఉంటది కాదు కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ వచ్చింది మళ్ళీ దాని వచ్చింది డా వచ్చింది దారి పొండొత్తుండు దవ్వ దవ్వొత్తుండు దారిద్దునా పొడిద్దునా
పాట పాడాలి మ్యూజిక్ నేను కొడతా పాట పాడాలి మరి music. పోనిద్దురా నా వెనక వస్తాడు చెప్తా అక్షరం కూడా నాకు రాదు మరి ఫస్ట్ ఇది దారిపోయిన వస్తుంది దబ్బ దారిద్దిన పోనిద్దురా నా నా మస్తు సాంగ్స్ ఉన్నాయి మస్తు సాంగ్స్ ఉన్నాయి నామేనా మస్తున్నాయి నా మీద వాళ్ళు రాసిర్రా నీ మీదనే రాసిరా నే మీద కూడా ఉంటది మంచి సాంగ్ ఓల్డ్ సాంగ్ నవీన ఓ నవీన నేను పాడుతుంది మరి కరెక్ట్ వాళ్ళే అది కాదా, పాట ఉన్నది మరి. నరుడా ఓ నరుడా ఉంటది అది వాడు అది వాడు అది వాళ్ళే పాడు ఇంటి ఇచ్చిండు కదా ఇక వేరే అనమాట నేను అది గురించి వాళ్ళే నేను ఒక పాట సానితావు అనితా నాయరే బావానాలో ఉంది దమ్ముంది చాలా పాట పాడాలి, music ఎందుకు నువ్వు పాట వాళ్ళే మొత్తం అన్న కొంచెం లిరిక్ మళ్ళా నాయరే బావానాలో ఉంది దమ్ముంది చాలా నరినా అన్నాడు పక్కనే ప్రేమతో అయిపోయింది గంతే పాడు మంచిగా పాడు ప్రేమతో అంకితం ఈ ప్రతీక్షణం ఏమైంది ఈ అందమైన రూహలలో కానా వస్తలేదు అన్నయ్య. పాడు మళ్ళా వచ్చింది ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. దగ్గర 10 నిమిషాల ఎంటర్టైన్మెంట్ అయితే మీకు అంచనా కావచ్చు. మరి కొత్త ఆటో కంటే పెద్దగా ఆటో మీద డ్రమ్ ఉంది, మీకు ఇలా చూపిస్తా ఫోన్. ఏ ధైర్యంతో గడవతుండు. ఇండియా నాట్ ఫర్ బిగినర్స్. ఆ డ్రమ్ములు ఉండాలి ఇద్దరు. ఇంకా గ్యాప్ అటుంటే ఇది ఎగిరిపోతుంది. ఆటో ఎంత ఉందో డ్రమ్ అంత ఉంది. సో ఇప్పుడు వచ్చేసి అటు ఇటు మత్తుగా తిరిగినాం, అంతాక్షరి ఆడినాం. సో టైం అయితే చాలా గడిచిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి మీరు చూడొచ్చు 8:21 అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ టైం అయితే దగ్గర పడుతుంది కాబట్టి డిన్నర్కి అయితే ప్లానింగ్స్ అయితే వేసుకుంటున్నాం. ఏం తీసుకుందాం రా? ఏం తీసుకున్నాం? జొమాటో అన్నారు, జొమాటో డౌన్లోడ్ చేస్తున్నాం. వీడు జొమాటో అనగా డౌన్లోడ్ చేస్తున్నాడు. యాక్చువల్గా చికెన్ బిర్యానీ తీసుకుందామన్న ప్లానింగ్లు ఉంటుంటుంది. కాకపోతే ఈ వరకే అదొకటి తినే వరకు ఎవరికి ఎక్కువ వేయట్లేదు. ఒక 2 సింగిల్స్ తీసుకుంటాం, లేకపోతే 2 ఫుల్లు తీసుకుందాం అంతే. సరే 2 ఫుల్ తీసుకుంటే సరిపోద్ది. 2 ఫుల్లు యాక్చువల్గా ముగ్గురికి అవుతాయి. మనం 2 ఫుల్లు 4 అని చేసుకుందాం, బరాబర్ అవుతుంది. ఓకే ఓకేనా శేఖర్? హ్యాపీ? ఓకే. నీ గురించి తక్కువ తీసుకుంటున్నా, నువ్వు తినా అన్నావని. వాడు పీస్ తిన్నాడు, 1 తీసుకో. మరి సో ఇదైతే మన ప్లానింగ్. అయిందారా? ఇప్పుడు వీడు కొత్త అకౌంట్ అనమాట. ఇదివరకు ఎప్పుడు జొమాటో వాడలేదంటే మరి కొత్త లేదు ఆఫర్ ఉంటుందని కూరాడంటే దాన్ని ఇన్స్టాల్ చేపిస్తాం. ఆఫర్ వస్తుందా రాదా, ఎంత తక్కువ పడతానే చూద్దాం. ఏమైందిరా ఎంతసేపు రా? అవుతుంది ఆల్రెడీ, అయిపోయింది. సౌండ్ వచ్చేసింది, జూమ్ జొమాటో సౌండ్ వినబడ్డది కదా. అయిపోయింది. గెట్ రెడీ ఫర్ దట్ బిర్యానీ. యా ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టినావా? ఎక్స్ట్రా ఆనియన్స్, ఎక్స్ట్రా కట్ ఇన్స్ట్రక్షన్ రాసినావా? రాసిన, ఎక్కడ తగ్గేది లేదు మళ్ళా. సో ఈ రోజు మా డిన్నర్ వచ్చేసి చికెన్ బిర్యానీ. వెయిటింగ్ ఫర్ దట్. ఎంతసేపు చూపిస్తుందిరా? ఏడనాక ఒక నిమిషం 10 మినిట్స్ చూపెడుతుంది. 10 మినిట్సా? చాలా వెయిట్ చేద్దాం ఇక. సో మొత్తానికైతే ఫైనల్గా మన గరం చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. వెరైటీగా డబ్బులలో వచ్చింది. ఎవరు పొట్టం కట్టితరేమనుకుంటే మనం బయటికి తీసుకోగలం. లేదు మనం సెలెక్ట్ చేసిన పీస్ అట్లుంది. ఏదో హాఫ్ బిర్యానో ఏదో ఆర్డర్ చేసినాం. పిత్కని వచ్చింది రా. కొంచెమే అంటే ఇంకా కొంచెం వచ్చిందిరా. నువ్వు ఏమంటే తక్కువ, ప్రతిసారి ఇట్లా చేస్తారా? నువ్వు ఏమంటే తక్కువ చేసినాం. మెడకేస్తే కాలుకేస్తావు మెడకేస్తావు. సలాడ్లకి ఉల్లిగడ్డ ఒకటిగా తీసుకోరు.
ప్లేట్లు వాటర్ బాటిల్ మిస్ అయింది, అదే నెంబర్ జొమాటోకి వెళ్ళి తీసుకున్నాం. మళ్ళీ ఒకసారి కాల్ చేసి ప్లేట్లు వాటర్ బాటిల్ ఇచ్చుకోమను. మర్చిపోయినా. పొక్క పెట్టిండి దీనికి తిన్నాడు ఆల్రెడీ దింపి. అరే ఏడాగుదాం రా, మంచి ప్లేస్ ఉన్నా కదా ఆపు. రోడ్ పండు మొత్తం మంచి ప్లేసే. జంగిలా పట్టుకొస్తారా నువ్వు గమ్మత్తు? జంగిల కంటే కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, మనకు కూడా ప్రశాంతంగా ఉండదు. గిడ ఆగుదాం ఈ పుల్ల మీద, ఇక్కడ కొద్దిగా వెడల్పు ఉంది రోడ్ కూడా, మనకి డిస్టర్బెన్స్ ఉండదు, వచ్చిపెట్టలో కూడా డిస్టర్బెన్స్ ఉండదు కదా. కొద్దిగా మూవ్ అయిదాం. అంత టైం ఎంత అవుతుందిరా? ఫోన్ ఎదురా, నా ఫోన్ ఎదురా. 9:30 అవుతుంది. 8:30కి ఆర్డర్ పెట్టినామా, ఇంకా మనం తినేది ఇల్లే 9:30 అవుతుంది. మనం తిని చేసి అది చేసాక 10:30 అవుతుంది వచ్చిన తెలిసి. ఎడన్నా మూవ్ అయిదాం, ఎడన్నా మూవ్ అయ్యి ఏదైనా ఒక విలేజ్ దగ్గర పెట్టుకుందాం. ఎందుకంటే మన ప్రాబ్లం ఉన్నా కానీ అది చేసుకోవచ్చు. జంగల్ వెనుక జంగల మత్తుకున్నాం, మాకు భయమేం కాదు, ఇంకా కార్లోనే ఉంటున్నాం కాబట్టి. లేకపోతే ఉందా తీరా ఇన్నే ఇదే రోడ్కి ఎక్కడ ఉందాం జంగల్ని. ఎట్లా కార్లో ఉంటున్నాం కదా, అట్లా నక్కలో అడవి పందులు ఏమైనా వస్తే మంచిగా చూపించచ్చు. ఇట్లా గుంజి మెల్లగి ఈయన కొట్టినా పైసలు ప్లేట్లు తెంపన్నాయి. కొట్టినరా ఆయన కంటే నీకే బాధ. కట్టుడా పాపం దీని మీద పైసలు లేవేంద్రా? లేదు, ఓన్లీ క్వాంటిటీ ఉంది. దొబ్బినట్టున్నారు పైసలు. టోకెన్ నెంబర్ ఉంది, చూపియదో ఏమో మరి ఇంత ఐటమ్ అని చెప్పేసి వాళ్ళకు ఆర్డర్ తీసుకొచ్చే తెలియదు అని. ఇవ్వండి, లేదు ఓన్లీ ఓటీపీ ఉంది, ఆర్డర్ నెంబర్ ఉంది అంతే. క్వాంటిటీ ఎంత ఉందో ఉంది అంతే. వీడు పెట్టింది వచ్చింది అదే, ఎక్స్ట్రా ఆనియన్, లెమన్ అండ్ కర్డ్. కానీ ఎంత ఇవ్వాలకి అంతే వచ్చింది. ఎడికి ఢిల్లీ? ఢిల్లీ అయింది అనుకున్నాను. నువ్వు వెనుక మరి ఢిల్లీ దాకా దిగోదుగా. ఆ బంపర్ మీద నిలబడి నువ్వు బంపర్ మీద నిలబడి కట్టతోడికి ఇట్లా నువ్వు వెనక. ఈయనతోటి ఇంకొక ఎవరన్నా వేయరు అనుకో, అన్నతోటి ఒకేలా డింపు ఒక్కడే ఉన్నాడు అనుకో, ఈయన అనుకుంటాడు పక్కకి, అనుకుంటాడు కారు కూడా ఉంటది అంటాడు తొందరనే. బ్రీదర్ వస్తుంది కొద్దిగా. ఇక్కడ నుంచి కొద్దిగా లొకేషన్ చేంజ్ చేద్దాం, ఎటన్నా పోదాం బయటికి, ఇంకొంచెం దూరం ఎటన్నా మూవ్ అయ్యి అక్కడ షెల్టర్ వేద్దాం. అరే అవి ఉన్నాయి కదా, రగ్గులు ఉన్నాయి కదా వెనక? ఉన్నాయి డిక్లు ఉన్నాయి. కొద్దిగా నిద్ర అయింది, తిన్నాక అంతే ఉంటది కావచ్చు ఫీల్. నా కళ్ళ మీద కనబడుతుంది నిద్ర, అంటే నిద్ర వస్తుంది. బిర్యానీ ఏమైనా కలుపుకొచ్చారు ఏంద్రా? కలిపినాము వెనక అంటే మంచిగా ఉన్నట్టున్నది నాకు. మరి పండచ్చు ఇన్నే వందాం, ఇంకేముంది, టైం కూడా అయిపోయింది. జంగల్ ఉన్నాం కొంచెం, అంటే కొంచెం జంగల్ అంటే నైట్ లో కారా ఏదైనా లారీ వచ్చినా నైట్ లో గిడా బిర్యానీ అనుకుంటారు, పండుకున్నారేమో అనుకుంటారు దూరం నుంచి వచ్చి. మళ్ళీ బీహార్ రోడ్ కు పక్కన ఏదైనా మట్టితో ఉన్నది పోయి రోడ్ కొంచెం దించి రోడ్ సైడ్ లేకపోతే తీసుకెళ్తారు లారీ రోడ్. ఇప్పుడు మనం పోయే రోడ్కు నక్కలు కానీ, అడవి పందులు కానీ, కుందేలు కానీ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనబడితే మీకు క్యాప్చర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాం.
ఇవాళ నిద్ర కొంచెం తొందరనే వస్తుంది, ఎందుకేమో రోజు 1-2 అవుతుంది, కానీ ఇలా 10కే నిద్ర పడుతుంది. ఇది ఒక బెనిఫిట్, ఓవర్ నైట్ చేసినా క్యాంపింగ్ చేసినా మంచిగా వండుకోవచ్చు. ఆ ఇంటికాడ ఉంటే కంపల్సరీ ఏదో వీడియో చెక్ చేసుడా, వీడియో చూసుడా, అది చేసే వరకు 1-2 అవుతుంది. అరే తేరా మాకు రంగిరా, తీసి పెట్టిన నీకేమైంది? నిద్ర వస్తుంది. అయ్యో ఒకటి వచ్చింది, ఇంకోటి వచ్చింది. తేరా ఏదో ఒకటి. మంచిగా వండచ్చు, చల్లగా ఉంది మంచిగా, బయట ఇప్పుడు ఎచ్చా కప్పుకొని వంటకి ఎంజాయ్. కొంచెం హీటర్ పెట్టాను లైట్. కామెంట్లు చదువుడు మర్చిపోయినా. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టైం మీరు కామెంట్లు చేసిగా దేనికి తుంబా తుఫాన్ పైన మనం తిరిగినామని చెప్పేసి లాస్ట్ సండే వచ్చింది కదా వీడియో, దాని మీద చేసిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ముస్తఫా అయితే కామెంట్ చేసిండు, సనాక బంగ్లా కోసం ఎంతమంది వెయిటింగ్. సనాక బంగ్లా ఇదేమో ఎక్కడ నాకు ఇన్నట్టు కనిపిస్తలేదు, ఒకసారి దీని గురించి సెర్చ్ చేసిన తర్వాత అసలు మీరు ఏం అడుగుతారు అనే దాని గురించి చెప్తా. దీనికి 89 మంది లైక్ చేసిర్రు, 3 అది కూడా చేసారు సనాక బంగ్లా. అలా చూడు పహాడ సనాక బంగ్లా అంట. నెక్స్ట్ టైం ప్రాపర్ గా పెట్టమను కామెంట్ ఏడుంటది ఏం కదా. నెక్స్ట్ వచ్చేసి తెలుగు కుకీ అని చెప్పేసి ఉంది, నల్గొండలో ఉన్న నాగార్జున సాగర్లో బుద్ధవనం ఎక్స్ప్లోర్ చేయండి బ్రో అని చెప్పేసి ఉంది. నాగార్జున సాగర్ ఇలా మనోడు చెప్పింది అదేనా? అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది అని చెప్పేసి అన్నాడు, బుద్ధవనం అదే కావచ్చు, మధ్యలో ఉంటుంది ఏదో అని చెప్పిండు. అటు సైడ్ పోయినప్పుడు ట్రై చేద్దాం కంపల్సరీగా. రాజేశ్వరి తోట అయితే కామెంట్ చేశారు, ఏంటంటే అడ్వెంచర్ వీడియో గ్రేట్ అని చెప్పేసి కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నా రోజు అడ్వెంచర్ లెక్క అనిపించింది. అన్నిటికంటే ఆ వీడియో మొత్తం నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే రంగనాయక సాగర్ దగ్గర పోయినప్పుడు కారు ముంగడ వర్షానికి ఎదురు కొరికినాం కదా, అది మస్తు అనిపించింది. అది మళ్ళీ ఎప్పుడు వాన కొడతాం, మళ్ళీ ఎప్పుడు అట్లా ఎంజాయ్ చేస్తామో. కానీ నేను రాలే ఆ రోజు అయితే నువ్వు ఏడా మలసపంటి ఇంట్లో రగ్గప్పుకొని వచ్చుంటే ఎంజాయ్ అవుతుంటే రకూర, అదొక డిఫరెంట్ డే మాకు, మళ్ళీ అనిపించింది మెమొరీ. ఇంకొకటి శ్రీనివాస్ ఆర్లాజ్ అయితే కామెంట్ చేసిండు, వానల చాలా కష్టపడుతున్నావు తమ్ముడు, ఇలాంటి రిస్క్లు ఎవరు తీసుకోరు, బాగుంది వీడియో అని చెప్పేసి కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. తుఫాన్ అని చెప్పేసి అందరు ఇళ్ళనే ఉంటారు కదా, అసలు అది ఎట్లుందని చెప్పేసి బయట తిరుగుదామని చెప్పేసి మేము రోజు ప్లాన్ చేసినాం అనమాట. డే టైంలో కాకుండా నైట్ టైంలో తిరిగితే కొంచెం డిఫరెంట్గా ఉండదని చెప్పేసి నైట్ టైంలో తిరిగినాం. యాక్చువల్గా డే టైంలో కూడా తిరుగుంటే ఇంకా మంచిగా కవర్ అవుతుండే కావచ్చు, వేరేటి వాగులు వేయటి, అవి దుంకేటి, అంతేకాకుండా ఎక్కడ చెట్లు ఇట్లా పడిపోయినాయి అవి ఇవి. కొద్దిగా రిస్కే, ఎందుకంటే ఎక్కడ రోడ్డు గుంత పడవచ్చు, ఎక్కడ కొట్టుకోతుండొచ్చు, అదంతా రిస్కే. కొద్దిగా చూసుకుంటూ పోతుంటే అందులో అయినా సరే మనం ఒక దగ్గరికి రంగనాయక సాగర్ దగ్గర పోయేటప్పుడు ఒక బ్రిడ్జి మీకెళ్ళి పోయినాం. అది నైట్లో ఏం కనవాలేదు, అందాజోడే పోయినాం దాని మీకెళ్ళి. అంతా దాటేసి రిటర్న్ వచ్చిన తర్వాత అన్ని చూస్తే రోడ్డు మొత్తం పర్రపర్లు ఉంది అది బ్రిడ్జి. ఆ పక్క పంట ఒక తవ్వేసిరు కానీ మాకు తెలియదు, మేము చూసుకోలేదు. అది నైట్లో తిరిగితే గసండే జరుగుతాయి అనమాట, అదొక అడ్వెంచర్ లెక్క అయిపోయింది. సో ఫైనల్గా ఇవి గైస్ ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో కింద కూడా కామెంట్స్ చేయరు, నెక్స్ట్ వీడియోలో చదవడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే అవసరం అయితే లేదు, నిద్ర వస్తుంది, వాడుకున్నాను. ఇక ఏరా మీరు వేసేసి రారా డేరా ఆల్రెడీ, మీరు ఏం చెప్తున్నా పండుకోపోయిరా? కామెంట్ చదువుతుండవు కదా. సో మొత్తానికి అయితే తెల్లారిపోయింది, చల్లగా మంచిగా నీర పట్టింది. కూరకి చలి పెడుతుంది. మెయిన్ రోడ్కు కొద్దిగా పక్క పంటే ఆగినాం అన్నట్టు, దాని మీకు ఏం పోయినా బడబడ అనుకుంటే పక్క పంటే పోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే మేరకు వచ్చింది కారు లోపలికి వెళ్ళి మీరు చూడ చెట్లు అయిపోయింది మొత్తం, ముంగట ఏం కనబడతలేదు, ఫాగ్ అటు ఇటు. కూర లేచినావరా డింపి అని అవుతున్నావు? లేచిన నిద్రనే పడాలి మొత్తం, ఒగ్గిట్లో వండుకునేసరికి కాళ్ళు అవుతున్నాయి. అటు సాపుకొని వండుకోపోయినావు అని మీకు ఏడా ఇంత ఉన్నాడు ఏం కావాలి లేచిండా ఏడా కదా అప్పుడు ఎట్లా కనబడుతున్నా దగ్గరికి కనబడుతున్నా.
ఒరే మంచిగా అన్నట్టున్నావుగా. ఏమన్నా ఇలా కాళ్ళేమో అసలు వెనక ఎచ్చగా ఉందారా మంచిగా కూరగాయలు ఉంటే ఎచ్చగా ఉంటుంది. నాకైతే నిద్ర మంచిగా పట్టింది కానీ ఇంకా ముంగడికి వెళ్ళి బండ్లు పోతుంటే సౌండ్కే మేలుకొచ్చింది. ఓకే శేఖర్ మాస్టర్ మేలు పట్టుకుని యో ఈయన డైరెక్ట్ ఇక ఎందుకో ప్లేట్ దీన్నే పెడతాం లేకుండా మన పొక్కలనే అడిగిపోదాం. మీరు ముంగడ చూసినట్టయితే మన సన్ రైజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పైకి వచ్చేసిండు సూర్యుడు. ఇంతసేపు డ్రోన్ షాట్స్ కొట్టుకుంటూ అటు ఇటు తిరిగినాం. కూరాడు ఇప్పుడే లేచిండు. మన ఛాలెంజ్ కంప్లీట్ అయినట్టే కదా. కంప్లీట్ అయినట్టే. దిగొచ్చా? తీరాదు. ఏంటి నీకు ఇవ్వదాకా వండి సప్పులు లేదు? ఏమైంది ఇప్పుడు? ఏం కాకపోతే ఈ ఛాలెంజ్ ఇట్లనే 24 hours చేద్దాం. ఇదే ఛాలెంజ్ ఈరోజు ఈవినింగ్ వరకు ఇట్నే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. 24 hours ఇదే ఛాలెంజ్ ఇట్నే కంటిన్యూ చేద్దాం 24 hours వరకు. ఇప్పుడు ఏముంది నేను పోయి చాయ్ తాగుదాం పర్రిగా. ఏం టైం అయిపోయింది? కాలే ఒకటా రెండా? ఒకటి దిగు మరి నువ్వు దిగు. కుర్రాడైతే క్విట్ అయిపోయాడు. వానికి ఏదైనా పనిష్మెంట్ ఇదా నెక్స్ట్? బాట పట్టిండి ఇస్తుండే పోతాడు. రెండు పోతున్నా అని చెప్పు ఇక మెల్ల. సో ఇదన్నమాట ప్రాబ్లం. సో నెక్స్ట్ టైం దీని మీద కనుక మీ సపోర్ట్ వచ్చినట్టయితే నెక్స్ట్ టైం 24 hours క్యాంపింగ్ అయితే చేద్దాం. అప్పుడు చూద్దాం పరిస్థితి ఎట్లుండదు, వాడు ఎట్లా ఆపుతాడో ఆపడం మరి. సో ఫైనల్గా ఇది గైస్ కార్లో ఓవర్ నైట్ ఛాలెంజ్. ఎట్లా అనిపించిందో కామెంట్ ఏరి. మాకు మాత్రం సాల్ అయింది. నైట్ నిద్ర అవ్వట్లేదు. ఈరోజు కవర్ చేయాలని. కూరాడైతే మంచిగా అన్నాడు. రాత్రి వండడం లేదు కానీ ఇప్పుడు లేచినాక అన్నాడు మంచిగా. అటు తిరిగినంత సేవలో ఇదే టైం కరెక్ట్ టైం అనమాట. ఎర్లీ మార్నింగ్ నిద్ర పడుతుంది కదా, అది రాత్రి మొత్తం నిద్ర పోయిన దానికి ఈక్వల్గా అయితే ఉంటుంది అనమాట. సో ఓవర్ నైట్ చేస్తేనే మేము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాం. ఒకవేళ ఈ వీడియో పైన మీరు సపోర్ట్ చేసి ఒక 5K లైక్స్ వచ్చినట్టయితే నెక్స్ట్ టైం 24 hours చేద్దాం. దాంట్లోనే ఓన్లీ మీదనే చేద్దాం. డ్రైవర్ ఒకటే కింద ఉండండి. అట్లా మీద ఉంటాం అప్పుడు అందరం. దాంట్లో ఇక లిక్విడ్స్ కాకుండా కొంచెం లేట్గా డైజెస్ట్ అయ్యేది తీసుకోవాలి. అరటి పండ్లు ఇంకేమైనా మీట్ కసండి ఒక లేట్గా డైజెషన్ అయ్యేది తీసుకుంటే మనకు ప్రాబ్లం కాదు. ఎందుకంటే వాటర్ కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉరికిరి పక్క దిగంగానే ఈ ఓవర్ నైట్ చేయడం వల్ల మాకు అర్థమైంది అనమాట ఏమేమి తీసుకుంటే ఏమేమి అవుతుంది అని చెప్పేసి. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు ఓవర్ నైట్ ఛాలెంజ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై.